అది ఒక చీకటి రాత్రి. ఒక పేద రైతు తన జీవితం మార్చుకోవాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. కానీ అతను చేసిన పని అతని జీవితాన్ని మాత్రమే కాదు, ఆ ఊరి వీధిని కూడా మార్చేసింది. ఆ రైతు పేరు రామయ్య. అతని భార్య, 2 పిల్లలు. రోజు కష్టపడి పనిచేసిన పూట గడవడం కూడా కష్టం. ఒకరోజు అతను ఒక పాత ఆలయము దగ్గరకు కూర్చొని, అమ్మా, నాకు ఒక మార్గము చూపించు అని ఏడుస్తాడు. ఆ రాత్రి అతనికి ఒక విచిత్రమైన స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఒక దేవి రూపం కనిపిస్తుంది. ఆమె చెప్పింది, రామయ్య, రేపు అర్ధరాత్రి ఆ ఆలయం వెనుకగా తవ్వు, భూమిలో నీ భక్తికి ఫలితము దొరకు వెలుగు వచ్చింది. రామయ్య భయపడినాడు. అతను భయపడి అర్ధరాత్రి అక్కడికి వెళ్ళి తవ్వడం ప్రారంభించాడు. రామయ్య చాలా లోతుగా తవ్వుతూనే ఉన్నాడు. హఠాత్తుగా భూమి లోపల నుంచి వెలుగు వచ్చింది. ఆ రామయ్య భయపడ్డాడు, వెనక్కి తగ్గాడు. అక్కడ నుంచి బయటకు వచ్చింది ఒక బంగారు విగ్రహం. అదే సమయంలో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నీ నిజమైన భక్తి చూసి నేను సంతోషించాను. ఈ సంపద నీకు కాదు, ఈ ఊరికి ఉపయోగపడాలి అని చెప్పారు. రామయ్య ఆ సంపదతో తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఊరికి నీరు, అన్నము ఏర్పాటు చేశాడు. ఆ రోజు నుంచి ఆ ఊరిలో ఎవ్వరూ ఆకలితో ఉండలేదు. ఆ రోజు నుంచి ఆ ఊరిలో సంతోషాలు. ఒక్క రైతు కూడా ఉపవాసము గాని, డబ్బు లేదన్నా గాని ఏది లేదు. అందరూ ఆ ఊరిలో సుఖ సంతోషాలతో ఉన్నారు. రామయ్య వల్ల పేద రైతులు ధనవంతులయ్యారు. ఆ ఊరిలో ధాన్యము గాని, ఐశ్వర్యం గాని ఏదీ తక్కువ లేదు. అందుకే భక్తిగా మనము పూజిస్తే తప్పకుండా ఆ దేవుడు ఏదో ఒక రోజు మనకు ఏదో ఒక రూపంలో మనకు ప్రసాదిస్తాడు.